హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం పోలిరెడ్డిపల్లికి పశువుల పండుగ వచ్చాం. అనుకోకుండా ఎద్దునైతే ఇంటర్వ్యూ చేస్తున్నాము. పూర్తి డీటెయిల్స్ ఆ బ్రో మాటలో తెలుసుకుందాము. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? జశ్వంత్ బ్రో. ఓకే, ఎద్దు పేరు బ్రో? ఆంధ్ర సూపర్ స్టార్ బ్రో. ఆంధ్ర సూపర్ స్టార్. యా ఊరు బ్రో మీది? కమ్మాల్చేను బ్రో. కబ్బాల్చేరు. ఓకే బ్రో, ఈ ఆంధ్ర సూపర్ స్టార్ ని మీరు ఎన్ని పళ్ళు మీద ఎవరి దగ్గర పట్టారు? మన చిన్నప్పుడు దోడ నుంచి పట్టినాం బ్రో. దోడ పాలపల్లి మీద పట్టారా? ఎక్కడ పట్టారు బ్రో? ఇది ఉప్పులంకలో. పుల్లంక. ఓకే, దొడ్లో చూసి పట్టారా? తనీగా ఉన్నిందా? దొడ్లో చూసి పట్టాం. ఓకే బ్రో, దీన్ని ఎంచుకోవడానికి ఏమన్నా ఉందా రీజన్? దీని అంటే దొడ్లో చాలా ఉంటాయి, ఆయన మాడతారు. దొడ్లో చాలా ఉంటాయి కదా బ్రో, దీన్నే ఎంచుకోవడానికి ఏమన్నా రీజన్? అంటే ఇది నమ్మకం బ్రో. ఈ ఆవులన్నీ ఆవులలో, అందుకని దీన్ని చూసినాం, బొల్లు బాగున్నదని పట్టినాము. ఓకే, మరొకసారి దొడ్డు పేరు వాళ్ళ పేరు ఏమైనా ఉందా బ్రో? జల్లెడ్ బ్రో. జల్లి వెంకట దగ్గర ఆవుల్లో పట్టారు. ఓకే బ్రో, మీరు పట్టినప్పుడు ప్రైస్ బ్రో? మాది పెట్టినప్పుడు ఒక 40,000 అట్లా బ్రో. 40,000 బ్రో. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని పళ్ళ మీద ఉంది బ్రో? కళ్ళ మీద ఉన్నది. కళ్ళ అంటే పళ్ళు అయిపోయి కళ్ళలో ఉంది. ఓకే బ్రో, అప్పటి నుంచి ఇప్పుడు వరకు యావరేజ్గా ఎన్ని పండుగలు వేస్తారు? మనం మహేష్ బాబు పళ్ళకి ఎప్పటి నుంచి కట్టడం స్టార్ట్ చేశారు? ఎప్పటి నుంచి ముందు పాతకొండ నుంచి ట్రై చేసాం బ్రో. పాతకుంట. పోయిన సంవత్సరం పాతకుంట నుంచి. పోయినసారి అయితే అంగరంగ వైభవంగా చేసుకున్నారు మహేష్ బాబు పలకలు కట్టి. సో అప్పటి నుంచి మీ పాలపల్లి అన్నారు కదా, టవల్తో ఎన్ని వదిలినారు? పలక ఎప్పటి నుంచి కట్టినారు? టవల్ అయితే ఒక 2 సంవత్సరాలు వదిలినాం బ్రో. మళ్ళీ పలక నుంచి. సో 2 పళ్ళు వేయగానే పలకాయనా బ్రో? పలకాయ. సుమారుగా ఇప్పటికి ఎన్ని పండుగలు వేసింటారు? సుమారుగా అంటే ఇప్పుడు జనవరి నుంచి అయితే ఒక 3-4 పండుగలు వేసాం. ఫస్ట్ నుంచి కూడా? ఫస్ట్ నుంచి అంటే చాలా సార్లు అంటే మీరు వేసిన పండుగల్లో మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్, దీన్ని గుర్తించిన ఊరంటే ఏం చెప్తారు? పాతకుంటే. పోయినసారి పాతకుంట బ్రో. మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ పరంగా మీరు పెట్టిన ఖర్చుకి మంచి పేరు తెచ్చింది అయితే మళ్ళీ కొమరకుంట. పోయిన సంవత్సరం మొత్తం 2025. సో ఆ 2 ఏళ్ళు మంచి పేరు వచ్చింది. ఓకే బ్రో, మీరు మహేష్ బాబు అంటే అభిమానంతో కట్టారు లేకపోతే గుర్తింపు కోసం కట్టారు బ్రో? అభిమానంతో. అంటే మీరు మహేష్ బాబు ఫ్యాన్ బ్రో? మా ఊరు మొత్తం మహేష్ బాబు ఫ్యాన్. సో మీ ఊరు మొత్తం మహేష్ బాబు ఫ్యాన్. సో ఫస్ట్ లో ఏదో దేవుడు పలకలు కడతా ఉండి పోయిన సంవత్సరం మాత్రం మహేష్ బాబు పలకలు ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే బ్రో, అది కట్టిన తర్వాత పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం బెటర్ అనిపించిందా? ముందు బాగా అనిపించిందా? ఎట్లా మీరు పెట్టే ప్రైస్? అప్పటి నుంచి బాగానే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పర్ఫార్మెన్స్ బాగా ఇస్తుంది. సో పలకి మీరు ఒక పలక మహేష్ బాబు పలక చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా? అంటే ఒక 15,000 అట్లా అవుతుంది. 15,000 బ్రో. నెమిలికలు మొత్తం డిజైన్ మొత్తం కలిపి నెమిలికలు మొత్తం. ఓకే, సో మహేష్ బాబు అంటే అంత పిచ్చి, సో అంత ఖర్చు పెట్టి కూడా వదులుతూ ఉంటారు. ఇంకోటి బ్రో, మేము చెప్పుకోవాల్సింది, అంత ఖర్చు పెట్టి అంత ఇది చేస్తూ ఉన్నారు కదా, ప్రతిసారి పలకెత్తుకుని వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఎప్పుడైనా పలకిచ్చిన సిచ్యువేషన్స్ ఏమైనా? ఎప్పుడు పలకెత్తుకుని వస్తుంది బ్రో. నెమిలికి కూడా పెరగలేదు. సో నెమిలికి కూడా పెరగలేదు. సో చూసారు కదా, వాళ్ళ ఎద్దు మీద ఉన్న నమ్మకం, మహేష్ బాబు మీద ఉన్న అభిమానంతో అంత ఖర్చు పెట్టి వదులుతారు. సో ఆ విధంగా పలకెత్తుకొని వస్తూ ఉన్నప్పుడు మీ ఎద్దు మీద ఎట్లా ఫీలింగ్ ఉంటుంది బ్రో? చాలా మంది మేపేది మన ఎద్దు ఎక్కడ పలకేయకుండా, అంటే మన ఎద్దు ఎక్కడ పలకేయకుండా మంచి పేరు తెస్తా ఉందంటే చాలా మందికి హ్యాపీ కదా. ఆ పాయింట్లో మీకు ప్రతిసారి పలకేయకుండా గర్వంగా తెస్తుంది కదా, మీ ఫీలింగ్ ఎగ్జాక్ట్గా ఏముంది? చాలా హ్యాపీనెస్ వస్తుంది బ్రో అట్లా చేస్తా అంటే. ఓకే, మీ దగ్గర వచ్చినప్పటి నుంచి ఎద్దు మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు బ్రో. చాలా నమ్మకంగా ఉండిపోయింది. అందుకని అమ్మను కూడా అమ్మలే. చాలా డబ్బు వస్తుంది ఒక రేటు. ఓకే, మంచి ప్రైజ్ వచ్చినా కూడా అమ్మలేదు బ్రో. ఎంతవరకు పలికింది బ్రో? 3 లక్షలు అట్లా బ్రో. సో మహేష్ బాబు పలక కట్టక ముందా కట్టిన తర్వాత? కట్టక ముందు నుంచి ఆడతానే ఉన్నారు బ్రో. ఇయ్యలేదు. మళ్ళీ కట్టినాక ఒక 3 లక్షలు అడిగినారు, అయినా ఇయ్యలేదు. సో దగ్గర మీరు తక్కువ పాలపల్లి మీద 40,000 ఎంతో పట్టినాక 3 లక్షల ప్రైజ్ వచ్చినా కూడా అమ్మలేదు. దానికి రీజన్ ఏంది బ్రో? దానికి మాకు బాగా నమ్మింది బ్రో ఇది ఎద్దు. అందుకని నమ్మకంగా ఉండే ఎద్దుని ఎందుకు అమ్ముకునేదని అమ్మలేదు. మంచి పేరు తెచ్చింది, మంచి నమ్మకంగా, ఏమి ఇబ్బంది పడలేదు, పండగలంతా నీట్గా పోయి వస్తుంది కాబట్టి అమ్మ తలుచుకోలేదు. సో మీ ఇంట్లో మనిషిలాగా అయిపోయింది. ఇంట్లో మనిషిలాగా. ఓకే బ్రో, దానాలు మీరు వచ్చినప్పటి నుంచి పాలపల్లి అంటున్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు దానాలు ఎట్లా చూసుకుంటున్నారు బ్రో? అప్పుడు ఎట్లా పెడుతున్నాం, ఇప్పుడు కూడా అట్లే పెడుతున్నాం. అదే ఏం పెడతారని అంటే పేసులు పొట్టు, ఫీడ్, ఆవులకి వేసేటు అన్ని పెడతాం. ఓకే, సింగావులకి ఏదేస్తారు అదే స్పెషల్గా అయితే లేదు. స్పెషల్గా అయితే లేదు. ఓకే బ్రో, పండగకి రావాలంటే మేము నేరుగా వచ్చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది పండగల్లో కూడా? పండగ అంటే నేరుగా వచ్చేసింది బ్రో. మళ్ళీ జనాలు చూస్తే మాత్రం రానిదు. ఓకే, జనాలు చూస్తే మాత్రం రానిదు. జనాలు రాకముందే వచ్చేయాలి. జనాలు రాకముందే వచ్చేవాలి, వచ్చి కట్టేసుకోవాలి. సో జనాలు వచ్చిందంటే కొంచెం ఫైర్ మీద ఉంటుంది. చాలా ఫైర్. ఓకే బ్రో, ఫైనల్ గా చెప్పాలంటే రాబోయే పండుగల్లో ఉద్దేశించి మీ ఎద్దు గురించి గర్వంగా చెప్పాలంటే ఏం చెప్తారు? గర్వంగా అంటే ఏం లేదు బ్రో. రాబోయే ఇంకా బాగా పర్ఫార్మెన్స్ చేయాలని, బాగా చంద్రగిరికి ఇంకా వేస్తాం బ్రో. ఇంకా బాగా పర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటున్నాం. మంచి పర్ఫార్మెన్స్ చూడాలని కోరుకుంటున్నారు అంతే. ఇంకోటి బ్రో, మహేష్ బాబు పలకలు ఎప్పటికీ కడతారా? మీ పర్సనల్ ఫోటోలు కూడా కట్టుకోరా? పర్సనల్ ఫోటోలు లేవు. ఇంకా మహేష్ బాబు అంటే మహేష్ బాబు. ఓకే, మహేష్ బాబే
కడతారు కానీ ఎంత ఖర్చు అయినా సరే మీ పర్సనల్ ఫోటోలు కూడా వద్దనుకొని మహేష్ బాబు దగ్గర మహేష్ బాబు అంత పిచ్చా బ్రో మహేష్ బాబు అంటే. చాలా పిచ్చి బ్రో. సో అభిమానం మీకు ఎద్దు ఉంది కాబట్టి ఎద్దు ద్వారా చూపించుకుంటున్నారు. సో గైస్ విన్నారు కదా, వాళ్ళ పర్సనల్ ఫోటోలు కూడా కట్టుకోకుండా మహేష్ బాబు గారి మీద ఉన్న అభిమానంతో 15-20 వేలు ఒక పండగ ఖర్చైనా కూడా సో పండగని విజయవంతం చేసుకొని పలకైతే ఎత్తుకొని వస్తుంది కాబట్టి గర్వంగా ఫీల్ అవుతున్నారు. 3 లక్షల ప్రైజ్ పోయినా కూడా అమ్మలేదన్నమాట. సో అది ఎద్దు గురించి అయితే. సో వీడియో నచ్చినట్టయితే పక్కన లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.